వక్ఫ్ చట్టం అమలు వచ్చింది. మరి ఈ చట్టాన్ని విపక్షాలు ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వారి అనుమానాలేంటి? వక్ఫ్ చట్టం చుట్టూ వివాదం ఎందుకు? అసలు వాస్తవాలేంటి? దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ సవరణ చట్టం 2025 బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం, రాష్ట్రపతి ఆమోదం తెలపడం, చట్టం అమల్లోకి రావడం రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. కానీ చట్టంపై విపక్షాలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తులు రద్దు చేస్తారని, వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే అనుమానాలు వినిపించాయి. అయితే భారత్లో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి 1995లో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం వక్ఫ్గా నమోదు చేసిన ఏ ఆస్తిని కూడా రద్దు చేయరు. చట్టబద్ధంగా ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునే వీలు కూడా లేదు. వక్ఫ్ సవరణ చట్టం 2025లోనూ ఇదే విధానం వర్తిస్తుంది. ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిన తర్వాత అది శాశ్వతంగా అలాగే ఉంటుంది. వక్ఫ్ ఆస్తులపై సర్వే ఉండదని ఇంకో అపోహ ఉంది. అయితే అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.